మానవుడు ఈ ప్రపంచంలో ప్రతి మూలని అన్వేషించాడు. కానీ ప్రకృతిలో దాగి ఉన్న జీవుల విషయానికొస్తే కొన్ని పక్షులు చూడ్డానికి మామూలుగానే అనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక వింత వైవిధ్యం మరియు ఒక ప్రత్యేకత దాగి ఉంటాయి. ఎక్కడో ఒక పక్షి డైనోసార్లాగా నడుస్తూ కనిపిస్తుంది. మరొక చోట మనుషులపై దాడి చేసేంత ప్రమాదకరమైన పక్షి ఉంటుంది. రోజంతా ఒక రాతి విగ్రహంలా కదలకుండా నిలబడే పక్షి కూడా ఈ లోకంలో ఉంది. కొన్ని పక్షులు ఎంత అందంగా ఉంటాయంటే అవి వేరే గ్రహం నుంచి వచ్చాయేమో అనిపిస్తుంది. ఇవి చూడ్డానికి అసలు నిజమైన పక్షుల్లాగే అనిపించవని ప్రజలు అనుకుంటారు. ఈ వీడియోలో ప్రపంచంలోని 10 అత్యంత రహస్యమైన పక్షుల గురించి మనం తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని దట్టమైన మరియు మడ అడవుల్లో ఒక వింత పక్షి నివసిస్తుంది. నిరంతరం వర్షం పడే ఆ ప్రాంతంలో ఉండే ఈ పక్షిని చూస్తే ప్రాచీన కాలపు డైనోసార్ మళ్లీ తిరిగొచ్చిందో అనిపిస్తుంది. దీని పేరు కాసువరి. ఇది ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరం. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం దీని గురించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది అడవి నుంచి బయటకు వచ్చినప్పుడు దాని ఎత్తు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అది నేరుగా 6 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అంటే ఒక మనిషి అంత పొడవు ఉంటుంది. దీని శరీరంపై ఉండే ఈకలు మామూలు పక్షిల్లా మెత్తగా ఉండవు. అవి జుట్టులాగా చాలా వింతగా అనిపిస్తాయి. ఈ పక్షి మెడ మరియు ముఖం రంగులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మెరిసే నీలం, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులు ఎవరో పెయింటింగ్ వేసినట్లుంటుంది. దీని తలపై రాతి లాంటి ఎముకతో కూడిన ఒక హెల్మెట్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందో ఇప్పటికీ ఎవరికీ సరిగ్గా తెలియదు. కాసోవరిని చూస్తే అది చాలా బరువుగా ఉండి నెమ్మదిగా నడుస్తుంటుంది. కానీ నిజానికి ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అడవి చెట్ల మధ్య నుంచి గాలి వేగంతో చాలా నిశ్శబ్దంగా దూసుకుపోతుంది. అది మీ ముందుకొచ్చే వరకు మీకు అస్సలు తెలియదు. ఈ పక్షి కాళ్ళు చాలా ప్రమాదకరమైనవి. కాసోవరి కాలికి 4 నుంచి 5 ఇంచుల పొడవైన పదునైన గోరుంటుంది. ఈ గోరు ఒక కత్తిలాగా పనిచేస్తుంది. ఇది నేరుగా పైకి ఎగిరి తన్నడం వల్ల ఆ గోరు కడుపులో లేదా కాలిలో తీవ్రమైన గాయాలు చేస్తుంది. ఆస్ట్రేలియాలో దీని దాడికి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ పక్షికి దూరంగా ఉండాలని అక్కడ హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి. ఇక ఆఫ్రికాలోని బురద ప్రాంతంలో మరియు లోతైన చిత్తడి నేలల్లో మరో వింత పక్షి నివసిస్తుంది. దీన్ని చూడగానే ఎవరికైనా ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది. దీని పేరు షుబిల్ స్టార్క్. ఇది ఎంత సీరియస్గా మరియు నిశ్శబ్దంగా ఉంటుందంటే ప్రజలు దీన్ని విగ్రహం పక్షి అనుకుంటారు. దీని ముక్కు ఒక పెద్ద బూటు ఆకారంలో బరువుగా ఉంటుంది. ఎవరో ఒక చెక్క బూటును దాని ముఖానికి అతికించినట్లుగా అది అనిపిస్తుంది. షూబిల్ కళ్ళు చాలా తీక్షణంగా మరియు కదలకుండా ఉంటాయి. అది మనల్ని గమనిస్తూ మన శ్వాసను లెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీని ఎత్తు దాదాపుగా 4.5 ఫీట్ల వరకు ఉంటుంది. అంటే ఒక మనిషి నడుము వరకు వస్తుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటి అంటే ఇది ఎటువంటి కదలిక లేకుండా ఒక స్తంభంలా నిలబడుతుంది. కొన్నిసార్లు 30 నుంచి 40 నిమిషాల వరకు ఒక విగ్రహంలాగా అలాగే ఉండిపోతుంది. ఇది చాలా బద్ధకమైన పక్షి అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ఒక నిశ్శబ్ద వేటగాడి. నీటి ఒడ్డున ఒక విగ్రహంలా నిలబడి వేట కోసం ఎదురు చూస్తుంది. చేపలు, కప్పలు మరియు చిన్న మొసళ్లను కూడా ఇది వేటాడుతుంది. చాలాసేపు కదలకుండా ఉండి ఒక్కసారిగా మెరుపు దాడి చేయడం దీని ప్రత్యేకత. షూబిల్ పక్షి రూపం, దాని శరీర ఆకృతి, ముక్కు పరిణామం మరియు రాయిలా కదలకుండా ఉండే దాని స్వభావాన్ని చూసి శాస్త్రవేత్తలు ఒక వింత ఆలోచనలో పడ్డారు. ప్రాచీన కాలానికి చెందిన డైనోసార్ పక్షుల జాతిలో చివరిగా మిగిలిన జీవి ఇదే అని వాళ్ళ సందేహం. ఎందుకంటే దీని ముఖం దాదాపుగా డైనోసార్ పక్షుల చిత్రాలతో సరిపోలుతుంది. ఈ విషయమే ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దక్షిణ అమెరికాలో ఆండీస్ కాండార్ అనే ఒక పురాణ పక్షి ఉంది. ఇది మామూలు పక్షి కాదు. ప్రపంచంలోని అత్యంత రహస్యమైన, భారీ మరియు భయంకరంగా కనిపించే పక్షుల్లో ఒకటి. ఆండీస్ కాండార్ పరిమాణం చాలా అసాధారణంగా ఉంటుంది. ఇది తన రెక్కల్ని విప్పినప్పుడు అది 10 ఫీట్ల వెడల్పు వరకు విస్తరిస్తుంది. దీని ఎత్తు దాదాపుగా 4 ఫీట్ల వరకు ఉంటుంది. బరువు 12 నుంచి 15 కిలోల వరకు ఉంటుంది. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఏదో ఒక ప్రాచీన మాయాజీవి మళ్లీ బ్రతికొచ్చిందేమో అని భయం వేస్తుంది. దీని రూపం పూర్తిగా ఒక వింత విగ్రహం నుంచి వచ్చిన జీవిలా ఉంటుంది. దక్షిణ అమెరికా పర్వతాల నుంచి పడి చనిపోయిన జంతువులనే ఇది ఆహారంగా తీసుకుంటుంది. ఒకవేళ ఈ కాండార్ పక్షులు లేకపోతే ఆ లోయలన్నీ దుర్వాసనతో నిండిపోయి ఉండొచ్చు. అందుకే ఈ పక్షిని ప్రకృతిని శుభ్రం చేసే దళంగా చెప్తూ ఉంటారు. ఈ పక్షి రెక్కలాడించకుండానే గాల్లో గంటల తరబడి ప్రయాణించగలదు. 15,000 ఫీట్ల ఎత్తులో ఎగురుతుంది. పర్వతాల్లో నివసిస్తుంది. పెరు, బొలివియా, చిలీ, ఈక్వెడార్ మరియు అర్జెంటీనా వంటి దేశాల్లో ఎత్తైన కొండల మీద ఇది ఉంటుంది. భారతదేశంలోని అస్సాం మరియు బీహార్ రాష్ట్రాల్లో గ్రేటర్ అడ్జుంటెడ్ స్టార్క్ అనే పక్షి కనిపిస్తుంది. దీన్ని మొదటిసారి చూసినప్పుడు ఏదో ప్రాచీన కాలపు డైనోసార్ పిల్ల అనిపించింది. అస్సాంలో దీన్ని హర్గిలా అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన పక్షుల జాబితాలోకి వస్తుంది. దీని రూపం ఎంత వింతగా ఉంటుందో దీని జీవన శైలి కూడా అంతే వింతగా ఉంటుంది. దీని పొడవైన సన్నని కాళ్ళు, వెంట్రుకలు లేని పెద్ద తల మరియు గాలి బుడగలాగా వేలాడే ఎరుపు రంగు మెడ సంచి దీనికి ఒక భయంకరమైన రూపాన్నిస్తాయి.
దీని శరీరం చూడ్డానికి ఒక జాంబీలా కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద కొంగజాతికి చెందిన పక్షి. దీని ఎత్తు 5 ఫీట్ల వరకు ఉంటుంది, అంటే ఒక మనిషి అంత పొడవు ఉంటుంది. దీని రెక్కలు 8 ఫీట్ల వెడల్పు వరకు ఉంటాయి మరియు బరువు 6 నుంచి 8 కిలోల వరకు ఉంటుంది. ఈ పక్షులు అస్సాంలోని చెత్త కుప్పల వద్ద ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ప్రజలు వీటిని మనుషులు పడేసిన చెత్తను శుభ్రం చేసే జీవులుగా పరిగణిస్తారు. ఇక హిడ్జోన్ పక్షిని స్ట్రింగ్ బర్డ్ అని కూడా పిలుస్తారు. దీని తలపై బంగారు రంగులో మనదేలిన జుట్టు, ఎర్రటి కళ్ళు మరియు మొసలి వంటి ముఖం ఉంటుంది. దీని శరీరం డైనోసార్ను పోలుంటుంది. ఈ పక్షి పిల్లల రెక్కలకు 2 చిన్న గోర్లుంటాయి. ఏదైనా ప్రమాదం అనిపిస్తే ఇవి నీటిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాయి. ఆ తర్వాత తమ రెక్కలకు ఉన్న గోర్ల సాయంతో చెట్లను ఎక్కుతాయి. ఇలాంటి ప్రవర్తన ఆధునిక పక్షుల్లో ఎక్కడ కనిపించదు. అందుకే ఇవి డైనోసార్ పక్షులని పిలువబడుతున్నాయి. వాటి వంశానివని చెప్పబడుతున్నాయి. హోడ్జిన్ పక్షికి మరియు డైనోసార్లకు ఉన్న పోలికలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ పక్షి జీర్ణ వ్యవస్థ చాలా బరువుగా ఉంటుంది. అందుకే దీని పొట్ట ఎప్పుడూ ఉబ్బినట్లుంటుంది. దీని రెక్కలు కూడా చాలా బరువుగా ఉండడం వల్ల ఇది సరిగ్గా ఎగరలేదు. హోడ్జిన్ పక్షులు ఎక్కువగా ఆకులను తింటాయి. ఆ ఆకులను ఆవుల మాదిరిగా నమిలి జీర్ణం చేసుకుంటాయి. దీనివల్ల ఈ పక్షుల నుంచి ఒక రకమైన వింత వాసన వస్తుంది. ఈ వాసన కారణంగా వేటగాళ్లు కూడా వీటిని వదిలేస్తారు, ఎందుకంటే వీటి మాంసం రుచిగా ఉండదు. ప్రకృతి ఈ పక్షికి వాసన అనే ఒక కవచాన్ని ప్రసాదించింది. ఇది ప్రమాదకరమైంది కాదు, కానీ చాలా వింతగా చిరాకుగా అనిపిస్తుంది. ఇక ఆఫ్రికాలోని సవన్నా గడ్డి మైదానాల్లో 6 ఫీట్ల పొడవు ఉండి సన్నగా కనిపించే మరో పక్షి ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇది పక్షిలా అనిపించదు. ఒక నల్లటి చిరుతపుల్లాగా పొడవైన కాళ్ళు ఉన్న మోడల్ ర్యాంప్ వాకర్లాగా అనిపిస్తుంది. దీని పేరే సెక్రటరీ బర్డ్. దీని రూపం ఒక సినిమాలోని వింత జీవిలాగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మోడల్ లాంటి పొడవైన కాళ్ళు, కళ్లకు నల్లటి ఐలైనర్ రాసుకున్నట్లు ఉండే దీని అందం తల వెనుక భాగంలో ఈకలు పెట్టుకున్న ఒక గొప్ప అందగత్తెలా ఉంటుంది. పాతకాలంలో సెక్రటరీ తన తల వెనుక పెన్ను పెట్టుకున్నట్లుగా ఈ పక్షి కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీని అసలైన శక్తి దాని కాళ్లలోనే ఉంది. సెక్రటరీ బర్డ్ కాళ్లతో తన్నే దెబ్బలు చాలా వేగంగా, చాలా పదునుగా ఉంటాయి. ఇది కింగ్ కోబ్రా లాంటి పాములను కూడా చంపగలుగుతుంది. శాస్త్రవేత్తలు స్లో మోషన్లో పరిశీలించినప్పుడు దీని తన్ను 25 మిల్లీ సెకన్ల వేగంతో తగులుతుందని తెలిసింది. పాము కనీసం స్పందించే లోపే ఇది దాని పని పూర్తి చేస్తుంది. సెక్రటరీ బర్డ్ ఎప్పుడూ ఒంటరిగా వేటాడదు. ఇవి జంటగా కలిసి వేటాడతాయి. గడ్డిని కదిలించి పాములను బయటకు వచ్చేలా చేసి క్షణాల్లో వాటిపై దాడి చేస్తాయి. ఇలాంటి వేట పద్ధతి ఏ ఇతర పక్షిలోనూ మనకు కనిపించదు. ఇక గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ పక్షి తలపై ఒక పెద్ద బంగారు రంగు హెల్మెట్ లాంటి భాగం ఉంటుంది. దీన్ని కాస్క్ అని పిలుస్తారు. దూరం నుంచి చూస్తే ఏదో ప్రాచీన కాలపు యోధుడి కిరీటం పెట్టుకున్నట్లుంటుంది. అడవిలో తన గొంతును పెద్దగా వినిపించడానికి మరియు శత్రువులను భయపెట్టడానికి ఈ భాగం ఉపయోగపడుతుంది. ఈ పక్షి ఎగురుతున్నప్పుడు వచ్చే శబ్దం ఏదో పెద్ద బైక్ వెళుతున్నట్లుగా ఉంటుంది. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ 4 ఫీట్ల పొడవు ఉంటుంది మరియు దీని రెక్కలు 5 ఫీట్ల వెడల్పు వరకు విస్తరిస్తాయి. ఈ పక్షి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆడపక్షి గుడ్లు పెట్టే సమయంలో చెట్టు త్వరలోకి వెళ్లి తనను తాను లోపల బంధించుకుంటుంది. కేవలం ఆహారం తీసుకోవడానికి ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంచుకుని పూర్తిగా లోపలే ఉండిపోతుంది. మగపక్షి బయట నుంచి దానికి ఆహారం తెచ్చిపెడుతుంది. ఈ ప్రక్రియ 2 నుంచి 3 నెలల వరకు జరుగుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఆడపక్షి ఆ రంధ్రం పగలగొట్టుకుని బయటకు వస్తుంది. ప్రకృతిలో ఇలాంటి భావోద్వేగకరమైన దృశ్యం మరి పక్షిలోనూ చూడలేం. ఇది నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తింటుంది. అంజురపు పండ్లు, బెర్రీలు, చిన్న జంతువులు మరియు పాములను ఇది ఆహారంగా తీసుకుంటుంది. రిబ్బన్ టెయిల్డ్ ఆస్ట్రోపియా అనే పక్షి శరీరం చిన్నదిగా ఉంటుంది. ఇది కూడా ఒకానొక వింత పక్షి. మెరిసే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిపై వెలుతురు పడినప్పుడు ఒక రత్నంలా మెరిసిపోతుంది. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచే విషయం దాని తోకకు ఉండే పొడవైన తెల్లటి రిబ్బన్. ఈ రిబ్బన్ ఏం చిన్నది కాదు. ఈ పక్షి శరీరం కేవలం 30 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది, కానీ దీని తోక 1 మీటర్ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఒక చిన్న పక్షి వెనుక అంత పొడవైన తోక ఉండడం నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఒక సన్నని కొమ్మ మీద మెరిసే ఆకుపచ్చ రంగు పక్షి కూర్చున్నప్పుడు గాలికి దాని వెనుక ఉన్న తెల్లటి రిబ్బన్లు కదులుతుంటే అడవిలో ఏదో ఒక మాయా వస్తువు ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఈ తోక కేవలం ఆడపక్షులను ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మగపక్షులు ఈ పొడవైన రిబ్బన్లను గాల్లో ఊపుతూ నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఆస్ట్రేలియా అడవుల్లో ఒక వింత పక్షి ఉంది. దీన్ని చూసిన వాళ్ళు అది రాయి అని లేదా చెక్క ముక్క అని పొరబడతారు. దీని పేరు ఫ్రాగ్ మౌత్ బర్డ్. ఇది తన రూపాన్ని పరిసరాలకు తగ్గట్టుగా మార్చుకోవడం చాలా గొప్ప నైపుణ్యం. దీని ముఖం చాలా వింతగా ఉంటుంది. పెద్ద ముక్కు, లావుపాటి కళ్ళు మరియు శరీరం మొత్తం చెక్క రూపంలో ఉంటుంది. దీని ముఖం కప్పలా ఉంటుంది కాబట్టి దీనికి ఫ్రాగ్ మౌత్ అని పేరు వచ్చింది.
ఇది కదలకుండా కూర్చున్నప్పుడు ఎండిపోయిన చెక్క ముక్కలా ఉంటుంది. పక్షి అని దూరం నుంచి చూస్తే ఎవ్వరూ కనిపెట్టలేరు. తన రూపాన్ని దాచుకోవడంలో ఇది మరే పక్షికి సాటిరాదు. ఇది తన ముక్కును గాల్లోకి ఎత్తి కళ్లను సగం మూసి శరీరాన్ని అస్సలు కదలకుండా ఉంచుతుంది. దీన్ని టోటెం పోజ్ అని అంటారు. ఇలా రోజంతా ఒక విగ్రహంలో ఉండిపోతుంది. దీనివల్ల వేట జంతువులకు ఇక్కడ ఒక జీవి ఉన్నట్లు అస్సలు తెలియదన్నమాట. ఇలా మనకు తెలియకుండా ప్రపంచంలో చాలా వింత పక్షులున్నాయి. మరి ఈ పక్షులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.